2018లో 2018 అమెరికా వెళ్ళడం, తర్వాత కరోనా ఫస్ట్ వేవ్, అక్కడ సంవత్సరం పాటు ఉండిపోవడం జరిగింది. 2020 ఎండింగ్లో వచ్చాం. అప్పటికి ఇంకా అక్కేపాలెం రెడ్ జోన్లో ఉంది. మళ్ళీ స్వీయ గృహ నిర్బంధంలో తలుపులు వేసుకొని కూర్చున్నాం. 20 అయిపోయింది, బాగానే ఉంది అనుకున్నాం. 21 సెకండ్ వేవ్ చెత్త కొట్టేసింది అందరినీ కూడా. పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు. అప్పుడు వాళ్ళకి తగ్గిపోయింది కదా అని చెప్పేసి అందరు రావడం జరిగింది. ఇద్దరు బాబు వాళ్ళ ఫ్యామిలీ, పిల్ల అల్లుడు వాళ్ళ మా అమ్మాయి అందరు ఇంట్లో ఉండడం జరిగింది. ఆ సెకండ్ వేవ్ ఇంట్లోనే గడిచిపోయింది పాపం. మళ్ళీ కొంచెం ఫ్లైట్స్ రిజ్యూమ్ అయిన తర్వాత ఇంకెందుకు డాడీ ఎక్కడికి వెళ్ళలేకపోతానని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా బిజీ గడిచిపోయింది. 2016లోని అమ్మాయి పెళ్లి ఒకే సంవత్సరంలో పూజ్య గురుజుల అనుగ్రహంతో బ్రహ్మాండంగా చేశారు. వైజాగ్లో అమ్మాయి పెళ్లి, నెల్లూరులో అబ్బాయి పెళ్లి, ఒంగోలులో వాళ్ళది ఒంగోలు, చాలా బ్రహ్మాండంగా గడిచిపోయాయి. 18లో ఉద్యోగం అన్నారు. ఒక మంచి రోజు చూసి ఆయన నేను కూడా ఒక మంచి రోజు చూసి ఉద్యోగం వదిలేసాను. ఈ రకంగా జరిగిపోయి 2018, 2019, 2020, 2021, 22 అమెరికాలో కొన్ని రచనలు ప్రారంభించి. ఈ టైంలో గురుదేవులు కరోనా టైంలో చాలాసార్లు దర్శన భాగ్యం కలుగు చేశారు. ఇంట్లోనే కలుగు చేశారు. నా బాధ తట్టుకోలేక ఎప్పుడు పెడితే అప్పుడు రమ్మంటే ఎలాగో ఆత్రేయ, నీవు పిలిచినప్పుడల్లా ఎలా రాగలను స్వామి, మరి కరోనా స్వామి ఎక్కడికి రాలేను కదా. అప్పుడు అన్నారు, ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు, ఇంకా నేను ఇబ్బంది పెట్టను, ఎక్కడికి రమ్మనమని చెప్పను. చాలా తిప్పాను నిన్ను, చాలా తిరిగావు, చాలా గురుస్థానాలు, చాలా దైవక్షేత్రాలు దర్శించావు, సంతోషం, అంతలాగా ఇబ్బంది పెట్టను అని కూడా చెప్పారు పాపం. అందుకోసం నేనే వచ్చి నేను కలుస్తూ ఉంటాను అన్నారు. అది ఇప్పటికీ కూడా జరుగుతుంటుంది. ఒక రకమైన సువాసన వస్తుంది ఆయన వచ్చే ముందు, నిండిపోతుంది. సో ఈ రకంగా జరిగింది. రచనలు ప్రారంభించాను 2023, 2024 ఎక్కువగా రచనలతో జరిగాయి. సత్సంగాలు ఏర్పాటు చేశాను ఆయన ఆజ్ఞ మేరకు. 2022లో ఫస్ట్ సత్సంగం విజయవాడ, అదే నెలలో హైదరాబాద్ సత్సంగం, తర్వాత హనుమాన్ జంక్షన్ సత్సంగం, తర్వాత 23 ప్రాంతాల్లో నా షష్ఠి పూర్తి, నాకు 60 సంవత్సరాలు అన్నవరంలో మళ్ళీ అందరు రావడం జరిగింది. తర్వాత మళ్ళీ నెల్లూరులో సత్సంగం, మళ్ళీ హైదరాబాద్ సత్సంగం, ఇంకా టెలిగ్రామ్ మీట్స్, ముందు గూగుల్ మీట్స్ ఉండేవి, కొన్నాళ్ళు వాట్సాప్ మీటింగ్లు చేసాం, అంత క్లారిటీ ఉండేది కాదు. టెలిగ్రామ్లో బాగున్నది, చాలా నీట్గా రికార్డ్ అవుతున్నది, తొందరగా అప్లోడ్ అయిపోతుంది. టెలిగ్రామ్ కూడా పట్టుకున్నాను. వాట్సాప్ ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని జాయిన్ చేసిన అనుకోండి, మీరు జాయిన్ అయిన తర్వాత నుంచి మెసేజ్లు మీకు కనబడతాయి, అంత ముందు మెసేజ్ కనబడదు. టెలిగ్రామ్లో అయితే ముందు మెసేజ్లు కూడా చూడొచ్చు. అండ్ ఈజీగా 1.5 గంట వీడియో కూడా టక్కన అప్లోడ్ అయిపోయి కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. సో బాగానే ఉంది. ఈ రకంగా సత్సంగాలు, ఈ పుస్తకాలన్నీ ప్రింట్ చేయడం, ఇవన్నీ ప్రూఫ్లు దిద్దడం. అంటే ఈ సత్సంగాలు చేయడానికి మరి ఇక్కడ మీరు ఎలా, వీళ్ళందరూ మీకు అనుచరులు, శిష్యులు ఎలా ఏర్పడింది? ఫస్ట్ ఫేస్బుక్ ఎక్కువగా, అంటే మీరు బాబాజీ గారితో అనుభవాలని మీరు ప్రచురించేవారా దాంట్లో? ఫేస్బుక్లో పూర్తిగా నేను రాసిన శాస్త్రీయ రామాయణం అయిపోగానే సాయికథం అక్రందం, అది అయిపోగానే జీవన గీత, ఇలా ఒక్కొక్కటి అయిపోగానే ప్రతిరోజు ఒక పోస్ట్, కనీసం ఒక 1000 లైకులు దాకా వస్తుంది. అలా మీరు వీళ్ళందరికీ పరిచయం, ప్రపంచానికి మీరు ఎలా, నా ఫోన్ నెంబర్ వాళ్ళు ఎవరికి తెలియదు, అలా పరిచయం అయ్యాను. ఫేస్బుక్లో కామెంట్లో రిక్వెస్ట్ పెట్టేవారు, ఒక్కసారి మిమ్మల్ని మాట్లాడచ్చా లేకపోతే మెసేజ్ పెట్టచ్చా అని అడిగారు. వాళ్ళ నెంబర్ ఇచ్చారు. అలా కొంతమంది పరిచయం అయ్యారు. వాళ్ళ ద్వారా వాళ్ళ బంధువులు పరిచయం అయ్యారు. తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం ఆర్థిక సహకారం, మా పిల్లల ఆర్థిక సహకారంతో వాళ్ళు ముద్రణ చేయడం జరిగింది. లక్కీగా పిల్లలు ఇద్దరు కూడా బాబాజీ గారు గురుదేవుల వల్ల మంచి సెటిల్మెంట్ అయ్యారు. ఆల్రెడీ పెద్ద ఉద్యోగాలు ఉన్నాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సో వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అబ్బాయి దుబాయ్లో 11 ఏళ్ళు పనిచేశాడు, ఎలక్ట్రికల్ ఇంజనీర్. తర్వాత అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్తోని జర్మనీలో అప్లై చేస్తూ వచ్చింది. చాలా పెద్ద కంపెనీ ఆర్కాడిస్ అని చెప్పి, ప్రపంచం మొత్తం మీద ఆఫీసులు ఉన్నాయి, ఒక 60 కంట్రీస్లో. మన హైదరాబాద్లో కూడా ఆర్కాడిస్ వాళ్ళ ఆఫీస్ ఉంది.
సో మెయిన్గా కన్సల్టెంట్ ఫర్ హెవీ స్ట్రక్చర్స్. సో డిజైనింగ్ అంతా వాళ్ళే ఇస్తారు. సో అబ్బాయి ఎప్పుడు వస్తుంటాడు 3 నెలలకో 4 నెలలకో. వీడు తెలుగువాడు కాబట్టి నేను వెళ్ళమంటుంటా. హైదరాబాద్ వచ్చి 2 రోజుల నుండి వెళ్ళిపోతుంటాడు. సో అది అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తున్నది. నా యూరోపియన్ కంపెనీయే, షాప్ చేసింది. సో కార్పొరేట్ అండ్ కంపెనీలో వీడు ఆర్కాడిస్. ఆయన వచ్చేసి సర్వీస్ను, అమ్మాయి కూడా పనిచేసేది ఈ డెలివరీ అని చెప్పేసి కొన్నాళ్ళు విరామం ఇచ్చింది. సో బాబాజీ మహాశయులు అంటే ఏంటంటే ఇంకా అన్నీ ఆయన చూసుకుంటారు. సో అడగాల్సిన అవసరం లేదు. అదొక్కడే చెప్తున్నా, గురువుని అడగాలి అన్న రూల్ అయితే లేదు. అవునండి, గురువుకు తెలుస్తుంది. చాలామందికి అదే చెప్తుంటున్నాను. చాలామంది ప్రాబ్లమ్స్ చెప్తుంటారు. చాలామంది ప్రాబ్లమ్స్ తీరి, చాలామంది ప్రాబ్లమ్స్ అనుకోకుండా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, అనుకోకుండా ఎంతోమంది తీరి. కొంతమంది ఇంకా సంశయాలో ఉన్నారు, గురుగారు తీరట్లేదు, సంశయాన్ని వదులుకోండి తీరుతుంది మొహమాటం లేకుండా. బాబాజీ గారు నాతో ఎంత కఠినంగా మాట్లాడేవారు అప్పుడప్పుడు. కొన్ని విషయాలు కఠినత్వం తప్పట్లేదు, నమ్మకం లేదు తీరదు. మీరు అందరూ షిరిడి బాబా భక్తులు అంటారు, ఆయన చూసింది లేదు ఏమీ లేదు. ఆయన ఉన్నప్పుడు 20 మంది ఉండేవారు, ఈరోజు కోట్ల మంది ఉన్నారు. రమణ మహర్షి గారు కాలత్యాగం చేసినప్పుడు, దేహత్యాగం చేసినప్పుడు ఒకడే ఉన్నాడు, కావ్యకండి గణపతి. ఈరోజు ఇలా కోట్ల మంది అరుణాచలం వెళ్ళి వస్తున్నారు. అంటే శరీర త్యాగం చేసిన తర్వాతనే భక్తులు వస్తారు. ఉన్నప్పుడు ఎవరు ఉంటారు? ఉన్నప్పుడు శ్రద్ధా సబూరీలు ఉండవా? అందరూ కూడా ఆయన గడ్డం పీకేసి, ఆయన కాళ్ళు పీకేసి అన్నీ చేస్తూ ఉంటారు, ఎక్కిపోయి ఆ విగ్రహం చుట్టూ చేరి. మరి పక్కనే 2 పదాలు ఉన్నాయి కదా, శ్రద్ధా సబూరి. మొత్తం వేదాంతం అంతా కూడా 2 పదాల్లో ఆయన కొట్టేశారు. శ్రద్ధ గాఢమైన విశ్వాసం, సబూరి విశ్వాసంతో కూడిన ఓరిమి, ఉట్టి ఓరిమి కాదు. ఈ 2 ఉంటే గురువు చూసుకుంటాడు. అడగక్కర్లేదు, ఏం అడగక్కర్లేదు. అసలు సంకల్పము అనేది మర్చిపోండి, కోరుకోవద్దు. ఆయనకు అన్నీ తెలుసు నమ్మకంతో ఉంది. దట్స్ ఆల్. డెఫినెట్గా గురువు తీరుస్తాడు. అవును, తీర్చబోతే వాడు గురువే కాదు. 2022 తర్వాత ఏమన్నా జరిగింది? 2020 అంతే. తర్వాత ఇంట్లోనే చెప్పారు కదా ఆయన, చెప్పారు. కరోనా టైం అయిపోయిన తర్వాత నేనే వస్తుంటానన్నారు. ఈ లోపల చాలా క్షేత్రాలు తిరిగాను. ఆయన దర్శనం మాత్రం ఇంట్లోనే జరుగుతున్నారు. ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత దర్శనాలు ఎక్కువ జరిగాయి ఈ ఇంట్లో. ఇంకా దేని మీద కోరిక లేని స్థితి, దేని ఆశించే అది స్థితి కూడా లేదు, దేనికి లోపం కూడా లేదు. పిల్లవాడు అన్నీ చూసుకుంటాడు. నేను ఉద్యోగం మానేసిన, ఆయన ఇచ్చాడు నాకు కొన్నాళ్ళ పాటు. ఇప్పుడు తన బాధ్యత అంతా తన నెత్తి మీద వేసుకున్నాడు. అల్లుడు కూడా మంచివాడు, వచ్చినప్పుడల్లా అన్ని టెస్టులు చేయిస్తాడు. అండ్ అవసరమైతే ఎంతైనా ఖర్చు పెట్టే సామర్థ్యం ఉన్నవాడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళని చూసుకుంటున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నా ఆరోగ్యము, నా టెస్టులు అన్ని దగ్గరుండి మరి చేయించి అన్నీ చూసుకుంటాడు. ఆ అబ్బాయి అయితే ఇంక చెప్పక్కలేదు, మొత్తం అన్ని తన ఎత్తిన వేసేసుకున్నాడు. నాకు హెర్నీ ఆపరేషన్ అయింది, అబ్బాయి వచ్చి చేయించాడు. టెస్ట్లు అన్నీ ఆయన చేశాడు అల్లుడు. సో నెల వచ్చేసరికి నాకు పంపించారు. మళ్ళీ భయం, తండ్రి అంటే కొంచెం. వాళ్ళ అమ్మగారికి పంపిస్తుంది, ఆయన ఇల్లు అంతా ఆమె చూసుకుంటూ ఉంటుంది. నాకు పనేం లేదు, నారాయణ సేవలు, గొడుగులు పంచి పెట్టడాలు, చెప్పులు పంచి పెట్టడాలు, దుప్పట్లు పంచి పెట్టడం, రగ్గులు పంచి పెట్టడం. అండ్ సాయంకాలం టెలిగ్రామ్ వేయటం. ఉదయం కూడా ఉండేది 7 నుంచి 8:30 దాకా. చాలామంది వచ్చేవారు. తర్వాత ఆడవాళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉండేది. అది ఉదయం వద్దు సాయంకాలం అని చెప్పాను, 7 నుంచి 8:30. అక్కడ నా టైం బ్రహ్మాండం గడిచిపోతున్నారు. ఏదో ఫోన్లు వస్తుంటే మాట్లాడుతుంటాను. అండ్ ప్లానింగ్ సత్సంగ గౌడి గారును, నిమ్మలింగ గారు. అండ్ ఇంకోటి చెప్పాను, నా పాత మిత్రులు చాలామందిని నేను సత్సంగం ఉండండి కానీ పాల్గొవద్దని చెప్పాను. ఎందుకంటే మీకు ఎనఫ్ జ్ఞానాన్ని ప్రసాదించాను. 5 ఏళ్ళుగా సత్సంగం నడుపుతున్నాను. 5 ఏళ్లలో విపరీతమైన జ్ఞానాన్ని పొందారు. ఎక్కువగా వాళ్ళ చేత మాట్లాడించడం మొదలెట్టాను ఈ మధ్యన. నేను తక్కువగా మాట్లాడతాను, నేను తగ్గించేసాను. వాళ్ళు చదువుతుంటారు. ఇప్పుడు నందకమే జరుగుతున్నాడు 8వ అధ్యాయం. వాళ్ళు చదువుతారు, 4-5 చదువుతారు. చదివిన తర్వాత దాని మీద నేను విచారణ విశ్లేషణ చేస్తూ ఉంటాను. నేను లాస్ట్ 20 నిమిషాలు 25 నిమిషాలు మాట్లాడుతాను. 8 దాకా వాళ్ళకే వదిలేస్తాను. సో పాత వాళ్ళందరికీ చెప్పాను, ఇప్పుడు మీరు ఎలిజిబిలిటీ వచ్చింది. గురువుగా నాకు ఎలాగైతే సత్సంగాలు చెప్పన్నారో ఇప్పుడు మీరు సత్సంగాలు ప్రారంభించండి.
గురువు అంటే ఎవరంటే నేనే అని చెప్తారు ఆత్రేయ సద్గురు ఆత్రేయ. మీరు హాయిగా సత్సంగాలు పెట్టుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న 10 మందిని ఇంట్లోనే పెట్టుకుంటారు, లేకపోతే ఇలాగ ఆన్లైన్లో పెట్టుకుంటారు. ఏది వీలుంటే అది. ఇంకా నన్నే పట్టుకొని వేలాడొద్దు. నా గురువు గారు ముందే చెప్తాను, నన్ను పట్టుకుని వేలాడొద్దు. నువ్వు సంపాదించిన జ్ఞానాన్ని నా ద్వారా 10 మందికి పంచిపెట్టు. అది అసలైన శిశులైన నిష్కామంతో పంచిపెట్టు. దానివల్ల నీ జ్ఞానం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. నిత్యం ఆత్మానందంలో ఉంటాం. అది చెప్పి నిజం. ఈ సత్సంగాల తర్వాత నిత్యం ఆత్మానందంలో ఉండే స్థితిని అయితే ప్రసాదించాడు. దానికోసం వెతుక్కోక్కర్లేదు. నేను ఇప్పుడు ఆత్మానందం వెతుక్కోక్కర్లేదు. ఆటోమేటిక్గా 24 గంటలు అదే స్థితిలో ఉంటాం. ఆత్మానంద స్థితిలో ఉంటాం.